వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని తిలక్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న రజక సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ భూమి కోసం భుక్తి కోసం పోరాడిన వీర వనిత అని, ఆమె ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు రమేష్, బొడ్డుపల్లి శ్రీనివాసు, బొడ్డుపల్లి కుమారు, బొడ్డుపల్లి అశోక్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు తడూరి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా మరి మా కుల బంధువులు, కులస్తులు, పెద్దలు అందరూ వచ్చి ఈ పండుగ వాతావరణాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం లోపల మనం అంతా ముందుకు కదిలి ఆమె యొక్క ఆశయాలను రజక సంఘమే కాకుండా ఇతర బహుజన వర్గాల వారు కూడా ముందుకు తీసుకుపోవాలి. ఆమె సొంతంగా ఆమె ఒక్కరి కోసమే పోరాటం చేయలేదు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె స్ఫూర్తిగా నిలిచింది. అట్లాగే ఆమె భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసంతో పాటు సమానత్వము, రాజకీయ సమానత్వము, సామాజిక సమానత్వము, మహిళా హక్కుల కోసం కూడా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ. వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాన్ని పెద్దపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మరి పెద్దపల్లి పట్టణంలోని తిలక్ నగర్ చౌరస్తా వద్ద మరి చాకలి ఐలమ్మ గారికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఆనాడు మరి నిజాం రజాకారులతో పోరాడిన గొప్ప సాయుధ పోరాట వీరనారి. ఆనాడు పేద ప్రజల కోసం, రైతాంగాన్ని కోసం పోరాడిన వీరవనిత.